బెంగాల్లో హింస ఎక్కువగా జరిగిందని చెప్పాలి. అక్కడ 3 లోక్సభ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి. అత్యల్పంగా బెంగాల్లో 3 లోక్సభ స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఆ 3 లోక్సభ స్థానాల్లోనే మొత్తం మీరు చూసుకుంటే టోటల్ గా అక్కడే ఎక్కువ గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? కళ్యాణి, వాస్తవంగా మీరు చెప్పింది. ఇప్పుడు రెండో దశలో పోలింగ్ జరుగుతున్న మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ఆ మేరకు హింసాత్మక సంఘటనలు జరిగినాయని చెప్పుకోవాలి. అయితే గత అనుభవాల దృష్టిలో చూసిన మొదటి దశ పోలింగ్తో చూసినప్పటికీ కూడా ఒక మేరకు తక్కువగానే ఆ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ మేరకు భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసు శాఖ సఫలమైందని మనం చెప్పుకోవాలి. వెస్ట్ బెంగాల్లో ఒక రకమైనటువంటి రాజకీయ ఉద్విగ్న వాతావరణం మనకు కనపడుతోంది. టీఎంసీ దానికి మద్దతుగా నిలిచి బీజేపీని తరిమి కొట్టండి అనే నినాదంతో ప్రత్యక్షంగా పరోక్షంగా టీఎంసీ తోటి మరికొంతమంది వామపక్షాలతో కలిసి చేస్తున్న పోరు ఒకవైపు అయితే, బీజేపీ ఒకవైపుగా మనకి ఇక్కడ కనపడుతోంది. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి 3 ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో జల్పాయిగురి, డార్జిలింగ్, రాయ్గంజ్ 3 ప్రాంతాల్లో కూడా డార్జిలింగ్, జల్పాయిగురి 2 ప్రాంతాల్లో టీ ఎస్టేట్ కార్మికులు లక్షలాది మంది ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇక్కడ ఈ డార్జిలింగ్ ప్రధానంగా టూరిస్ట్ కేంద్రమే కాకుండా టీ ఎస్టేట్లు విస్తారంగా ఉన్నటువంటి ఇక్కడ అనేక ఏళ్ల తరబడి డార్జిలింగ్ ప్రత్యేక రాష్ట్రంగా సాధన కోసం ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వామపక్షాలు కావచ్చు, అధికారంలోకి వచ్చినటువంటి టీఎంసీ కావచ్చు, డార్జిలింగ్ ప్రత్యేక రాష్ట్రం అనేటువంటి నినాదాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించే ప్రసక్తే లేదనేటువంటి ఒక గట్టి విధానాన్ని అమలు చేస్తుంటే, 2014లో టీఎంసీని ఓడించడమే లక్ష్యంగా బరిలో దిగిన బీజేపీ డార్జిలింగ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామనేటువంటి మోదీ హామీ ఇవ్వడంతో అక్కడ బీజేపీ రెండోసారి ఎంపీగా అధికారంలోకి వచ్చిన విషయం ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. ఈసారి 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి డార్జిలింగ్ ప్రత్యేక రాష్ట్రం ఊసు బీజేపీ ఎత్తలేదు. అయితే శాశ్వత రాజకీయ పరిష్కారం అనేటువంటి ఒక నినాదాన్ని మాత్రమే అది ఇచ్చింది. శాశ్వత రాజకీయ పరిష్కారం ఏ రూపంలో ఉంటుంది, ఏ రూపంలో డార్జిలింగ్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని సంతృప్తికరంగా ఉండేటట్టుగా వాళ్ళు విధానపరమైన నిర్ణయం తీసుకుంటారనేది ఎక్కడా ప్రస్తావన చేయకుండా ఏకవాక్యంలో, ఏకపదం, ఒక రకంగా వాక్యం కూడా కాదు, ఏకపదంలో డార్జిలింగ్లో ఒక నినాదాన్ని ఇచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఒక విచిత్రమైన పరిణామాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. డార్జిలింగ్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, అలాగే గోర్ఖా జనముక్తి మోర్చా, ఇది ఒక ఇంటలెక్చువల్ విభాగం. ఈ 2 విభాగాలు కూడా ఇక్కడ బీజేపీకి మద్దతు ఇవ్వడం గమనార్హం. ఈ విభాగాలు బీజేపీకి మద్దతు ఇవ్వడం వెనుకాల ప్రధానమైన ఉద్దేశం గత ఏడాది జరిగినటువంటి 104 రోజుల సమ్మెలో అణచటానికి టీఎంసీ ఒక రకంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ప్రయోగించిన అపవాదును ఎదుర్కొంది. ఆ కోపం నుంచి మాత్రమే వీళ్ళందరూ ఈ రోజున బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ కూడా బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఇంకొక ఆశ్చర్యకరమైన పరిణామం ఈ నియోజకవర్గంలో ఉండటం కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. గోర్ఖా ల్యాండ్కి సంబంధించి మద్దతుగా ఉన్నటువంటి దీనిలో ఎంఎల్ గ్రూపుల్లో ఒక గ్రూపు బీజేపీని ఇక్కడ సమర్థించడం ఒక ఆశ్చర్యకరమైన, విచిత్రకరమైనటువంటి పరిణామంగా కూడా మనం పేర్కోవాల్సి ఉంటుంది. మిగతా 2 నియోజకవర్గాల్లో మనం గమనిస్తే రాయ్గంజ్లో 2014లో సిపిఎం అభ్యర్థి గెలిస్తే, జల్పాయిగురిలో ఎస్సీ నియోజకవర్గం దీనిలో టీఎంసీ అభ్యర్థి గెలిచారు. అంటే 3 నియోజకవర్గాల్లో 3 విభిన్న పార్టీ అభ్యర్థులు 2014లో గెలిస్తే, ఇప్పుడు మరలా ఆయా నియోజకవర్గాల్లో తిరిగి తమ పట్టు నిలబెట్టుకోవాలని గతంలో గెలిచిన పార్టీలు ప్రయత్నిస్తుంటే, వాళ్ళని ఓడించి దక్కించుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు ఒక పరిస్థితి మనకి 3 నియోజకవర్గాల్లో కనబడుతోంది. రెండోది, ఇక్కడ ఈ రాష్ట్రంలో వామపక్షాలు ఉన్న, టీఎంసీ ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి మనం గమనికలోకి తీసుకోవాల్సి ఉంటుందనేది ఇక్కడ అనేక మందితో మనం స్థానికులతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు. ఇక్కడ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కలగలిసిపోయి పనిచేస్తూ ఉంటుంది అనేది ఒక రకంగా పాజిటివ్ సెన్స్ అయితే, మరో రకంగా ఇది నెగిటివ్ సెన్స్ అనేది బీజేపీ తదితర పక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో మొదటి దశ పోలింగ్లో కూడా బీజేపీ బూత్ క్యాప్చరింగ్కి టీఎంసీ పాల్పడింది, భద్రత లేకుండా పోయింది, ఓటరు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి లేదని బీజేపీ ఆరోపిస్తే, అదే స్థాయిలో
టీఎంసీ ఆరోపించినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ మొదటి దశలో కన్నా కూడా చాలా పెద్ద ఎత్తున ఒక రకంగా 150% పెంచుతూ భద్రతా దళాలను ఇక్కడ మోహరించింది. సుమారుగా 149 కంపెనీల దాకా కూడా ఇక్కడ భద్రతా దళాలు 194 కంపెనీల భద్రతా దళాలు అంటే సుమారుగా 15,000 మంది పారామిలిటరీ సిబ్బంది ఈ 3 నియోజకవర్గాలే మోహరించారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున ఇక్కడ కేంద్ర బలగాలు మోహరించాయని చెప్పుకోవాలి. అయితే ఈరోజు ఘటనలను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే సిపిఎం అభ్యర్థికి సంబంధించినటువంటి వాహనం మీద దాడి జరగటం, అద్దాలు పగలటం, అభ్యర్థి క్షేమంగానే ఉన్నారు, అద్దాలు వెనక వైపు పూర్తిగా ధ్వంసమయ్యాయి, ముందల వైపు ఉన్నటువంటి విండ్షీల్డ్ కొద్దిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనకి విజువల్స్లో కూడా స్పష్టంగా కనపడుతోంది. దీనికి కారణం టీఎంసీనే అని చెప్పి విస్పష్టంగా సిపిఎం అభ్యర్థి ఆరోపణ చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరూ సమీప ప్రత్యర్థులు కావటం మనం గమనించాల్సినటువంటి విషయం. సమీప ప్రత్యర్థుల ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలోనే వాస్తవాలను మనం తీసుకోలేము. ఖచ్చితంగా దీని మీద పోలీసు విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందనే ఇక్కడ వివిధ పక్షాలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇదే నియోజకవర్గంలో అంటే ఏదైతే సిపిఎం అభ్యర్థి మీద దాడి జరిగిందో రాయ్గంజ్లో, అక్కడే మరికొన్ని ప్రాంతాల్లో నేషనల్ హైవే మీద ఓటర్లు బైఠాయించటం, ఓటు వేయటానికి వెళ్తుంటే అడ్డగిస్తున్నారు, కొన్ని గుర్తు తెలియని మోకలు అడ్డగిస్తున్నాయని రోడ్డు మీద బైఠాయించినప్పుడు వాళ్ళని లాఠీ చార్జ్ చెదరగొట్టడం, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన పరిస్థితి, గాల్లో కాల్పులు జరిపిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనపడుతోంది. ఏదేమైనప్పటికీ వెస్ట్ బెంగాల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పోటాపోటీ హోరాహోరీగా నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పోరులో, ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి విజయ ఆకాంక్షల దిశగా సాగుతున్నటువంటి పోరులో ఖచ్చితంగా దగ్గరగా ఉన్నటువంటి ప్రత్యర్థులు ఒకళ్ళ మీద ఒకటి ప్రచారోపణలు చేసుకోవటం, రాజకీయ వాతావరణం వేడెక్కించడం, ఆ నేపథ్యంలో అనుచరులు ఒకరి మీద ఒకళ్ళు తెగబట్టడం లాంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఆ క్రమంలోనే అడ్డగిస్తున్నటువంటి భద్రతా దళాల మీదకి రాళ్లు రువుతున్న పరిస్థితులు కూడా మనకు కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈ రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో పోలింగ్ జరగడం కూడా గమనార్హం. తుది పోలింగ్ శాతాలు రావాల్సి ఉన్నప్పటికీ మనకు అందినటువంటి పోలింగ్ శాతాలు వచ్చేటప్పటికి సుమారు 75% దాటి ఇక్కడ స్టేట్ యావరేజ్ పోల్ నమోదవటం గమనించాల్సిన విషయం. కళ్యాణి, అయితే సతీష్, రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలో కొంతమంది ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్నట్లు చెప్తున్నారు. వారందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారా? వాళ్ళు ఎప్పుడైతే రాయ్గంజ్, ఇప్పుడు మనం ఏదైతే సిపిఎం అభ్యర్థి మీద దాడి జరిగిందో అది రాయ్గంజ్లోనే జరిగింది. ఈ రాళ్లు దాడి ఏదైతే జరిగిందో అది కూడా ఖచ్చితంగా ఇదే ప్రాంతంలో జరగటం మనం గమనించాలి. ఒకే నియోజకవర్గంలో విభిన్న ప్రాంతాల్లో జరిగినటువంటి దాడి, ఓటర్లను ఏదైతే బైఠాయింపు చేశారో వాళ్ళకి నచ్చచెప్పడానికి ప్రయత్నించిన తర్వాత భద్రతా దళాలు వాళ్ళు అక్కడి నుంచి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రత్యర్థులు కూడా వస్తే పరిస్థితులు చేతులు దాడుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ చెదరగొట్టారు. వాళ్ళందరూ తిరిగి అంత స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారంటే ఖచ్చితంగా మనం నిర్ధారించలేని పరిస్థితి కూడా స్థానిక మీడియా నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైనప్పటికీ ఈ 2-3 ఘటనలు తప్పితే అత్యధికంగా హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న డార్జిలింగ్లో కూడా ప్రశాంతంగా జరిగితే రాయ్గంజ్లో మాత్రం అనూహ్యంగా ఈ 2-3 ఘటనలు చోటు చేసుకోవటం మనం గమనించాలి. ఏదేమైనా మిగతా అన్ని రాష్ట్రాల్లో వివిధ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ కన్నా పశ్చిమ బెంగాల్లో పోలింగ్ అత్యధికంగా జరగటం ఎవరికి కలిసి వచ్చే అంశం అనేటువంటిది ఇప్పుడు వివిధ పక్షాలు తర్జన భర్జన పడుతూ అంచనా వేసుకునేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్థానికంగా కూడా కనిపిస్తోంది. కళ్యాణి.